మనము కథ తెలుసుకుందామమ్మా ఇప్పుడు. ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః. అథ ప్రథమోధ్యాయ. శ్రీ స్కాందపురాణే రేవాఖండే ఒకనొకసారి సూత మహామునిని వాళ్ళ శిష్యులైనటువంటి సౌనకాది మహామునులు అడుగుతున్నారు, ఏమిటయ్యా ఈ భూలోకంలో ఉండేటువంటి మానవులు ఇన్ని రకాల బాధలని అనుభవిస్తున్నారు. డబ్బున్న వాడికి సంతోషం లేదు, సంతోషం కావాలనుకున్న వాడి దగ్గర డబ్బు లేదు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావాలి, పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళ కెరియర్ కావాలి, వాళ్ళ కెరియర్ ఉన్న వాళ్ళకి ఇంకా డబ్బు కావాలి. మానవ కోరికలకు అంతు లేదు, ఒకటి అవ్వగానే ఇంకోటి పుడుతూ ఉంటుంది. వీళ్ళు రకరకాల బాధలు అనుభవిస్తున్నారు. మరి ఇటువంటి బాధలన్నీ పోయేటువంటి పూజ ఏదైనా ఉందా స్వామి, వాళ్ళకి విముక్తిని ప్రసాదించేటువంటి వ్రతం ఏదైనా ఉందా అంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఉందయ్యా అని చెప్పాడు ఆయన. మరి ఈ వ్రతం ఎవరికి ముందుగా చెప్పారు అంటే, ఒకసారి నారద మహాముని ఆ 3 లోకాలు కూడా తిరుగుతున్నాడట. త్రిలోక సంచారి అన్నారు ఆయన్ని. త్రిలోక సంచారి అంటే 3 లోకాలు కూడా ఆయన తిరుగుతూ ఉంటాడు. అంటే ఏ లోకాలు? బ్రహ్మలోకం, విష్ణులోకం, మహేశ్వరలోకం తిరుగుతూ ఉంటాడు. ఆయన లోకాలన్నీ తిరుగుతూ ఒకసారి కింద చూశాడట. కింద చూసేటప్పటికీ ఆయన మనుషులు కూడా ఈ నానా రకాలైనటువంటి బాధలు అనుభవిస్తున్నారట. రోగాలతోటి నానా రకాల యోనులలో పుట్టి రకరకాల జన్మలు తీసుకుంటూ వాళ్లే మళ్ళీ పుడుతున్నారట. అయితే ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు, స్వామి నువ్వు పుట్టించిన ప్రపంచమే కదా, నువ్వు పుట్టించిన మానవులే కదా, వీళ్ళందరూ కూడా ఇన్ని బాధలు అనుభవిస్తున్నారు కదా, వీళ్ళకి పరిహారం ఏమీ లేదా అంటే ఆయన చెప్పాడట, ఉందయ్యా, వాళ్ళు నన్ను కనుక మనస్ఫూర్తిగా వాళ్ళు మొక్కుకున్నట్టయితే, దండం పెట్టుకుని నా పూజ చేసినట్టయితే కనుక వాళ్ళకి ముక్తి లభిస్తుందంటే ఈ పూజ ఎలా చేయాలి స్వామి అంటే స్వయంగా విష్ణుమూర్తే ఈ యొక్క పూజని చెప్పాడు. ఎవరికో చెప్పింది కాదు, స్వయంగా విష్ణుమూర్తే ఈ పూజని ఇలా చెయ్యాలి అని నారదుల వారికి స్వయంగా చెప్పారు. అయితే ఈ పూజ ఎలా చేయాలయ్యా అంటే, ఈ పూజ చేసుకోవడానికి సంకల్పించిన వాళ్ళు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి ఆ దేవుణ్ణి ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో అని అనగానే నారదులు అడిగారు, మరి ఎక్కడ పూజ చేయాలనుకుంటున్నారంటే, సహజంగా ఈ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు నదీ తీరాల్లో కానీ సముద్ర తీరాల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో చేసుకోవాలి అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎందుకు చేసుకోమన్నారు అంటే, మంచి పని ఏదైనా చేస్తే కనుక అందరి ముందు చేస్తే అందరికీ తెలుస్తుంది, మనం చేసే మంచి అందరికీ తెలుస్తుంది, అందరూ మంచిగా ఉంటారు కాబట్టి అది మల్టిప్లై అవుతుంది అనమాట. అంటే ఎక్కువ మందికి తెలిస్తే ఎక్కువ పుణ్యం, ఎక్కువ మంచి కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో అన్నారు. సో ఈ వ్రతం చేసుకోవాలి. ఎక్కడైతే ఈ వ్రతం చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఒక ప్రదేశాన్ని గోమయంతో చక్కగా అలికి, ఆవు పేడతోటి చక్కగా అలికి, చక్కగా ముగ్గులేసి ఆ కావాల్సిన వస్తువులన్నీ కూడా తెచ్చుకుని ఆయన పీట వేసి ఆ పీట మీద చక్కగా బియ్యం పోసి ఆయన ఒక పటం పెట్టి ఆయన ప్రతిమను తెచ్చి ఒక కలశం తెచ్చి కలశాన్ని చక్కగా అలంకరించి కావాల్సినవన్నీ కూడా చేసి గుమ్మానికి మామిడాకులు కట్టి తోరణాలు కట్టి, ఒకవేళ మనం బయట చేసుకుంటున్నామంటే మన మండపానికి మామిడాకులు తోరణాలు కూడా కట్టుకుని ఆ పూజ కావాల్సిన వస్తువులన్నీ కూడా తెచ్చుకోవాలి. వస్తువులంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, పండు, తామలపాకులు, వస్త్రం, యజ్ఞోపవీతం, ఆభరణం ఇవన్నీ కూడా తెచ్చుకుని ఏం చేయాలయ్యా అంటే ముందుగా గణపతిని ఆవాహన చేయాలి అన్నారు. ఆ గణపతిని ఆవాహన చేసిన తర్వాత పంచలోక పాలకులు అయినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, గణపతి, గౌరీదేవి వీళ్ళ 5గురును కూడా పిలిచి స్థాపన చేసి ఆ తర్వాత నవగ్రహాల్ని ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ, గురు, శుక్ర, శని, బెస్తరాహవే, కేతయ నమః ఆ 9 మందిని కూడా పిలిచి ఆ తర్వాత మళ్ళీ మనం అష్టదిక్పాలకుల్ని అంటే ఇంద్ర, ఆగ్నేయ, యమ, నైరుతి, అలాగే వరుణ, వాయువ్య, కుబేర, ఈశాన్య ఈ ఒక్క 8 మందిని పిలిచి స్థాపన చేసి ఆ తర్వాత ఆ మహాలక్ష్మితోటి సమేతుడైనటువంటి రమాదేవితో సమేతమైనటువంటి యొక్క విష్ణుమూర్తిని మనం పిలిచి ఆయన్ని ఆహ్వాన చేసి ఈ పూజ చేయాలి. అయితే ఆహ్వాన చేసిన తర్వాత ఆయనకి షోడశోపచార పూజలు చేయాలి. షోడశోపచార పూజలు అంటే 16 క్రియలమ్మ. ఏ దేవుడికైనా మనం చేస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో అక్కడ చెప్పినప్పుడు నేను ఆ 16 కూడా చేయించాను. అంటే ధ్యానం దగ్గర నుంచి తీసుకుని చివరితో మనం ఫలం ఆయనకి పెట్టే వరకు ఇదం ఫలం మయాదేవా చెప్పే వరకు కూడా 16 రకాలు మనం చేసాం. అంటే ధ్యానము, ఆహ్వానము, ఆసనము, అలాగే కాళ్ళు చేతులు కడిగాం, హస్త అర్ఘ్యం సమర్పయామి చేసాం, అలాగే స్నానం చేయించాం. స్నానం చేయించిన తర్వాత వస్త్రం కట్టాం, ఆ తర్వాత యజ్ఞోపవీతం వేసాం, ఆ తర్వాత ఆభరణాలు వేసాం, ఆ తర్వాత గంధం వేసాం, ఆ తర్వాత మనం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసాం, ఆ తర్వాత నామాలతో పూజ చేసాం అంటే అర్చన అంటారు. ఆ తర్వాత మళ్ళీ మనం ఆయనకి ధూపం వెలిగించాం, దీపం చూపించాం, నైవేద్యం పెట్టాం, తాంబూలం ఇచ్చాం. తాంబూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ మంగళం నీరాజనం ఇచ్చాం, మంత్రపుష్పం సమర్పణ చేసాం, ఆ తర్వాత ప్రదక్షిణ నమస్కారం చేసాం. ఇవన్నీ కలిపితే 16 రకాల క్రియలు అంటారు. ఈ 16 రకాల క్రియలని షోడశోపచార పూజలు అంటారు. ఏ దేవుడికి చేసినా కానీ మంత్రంతో సంబంధం లేదు, క్రియతోటే సంబంధం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క యుగం నుంచి కూడా మనం చెప్పుకునేటువంటి భక్తి చాలా ఈజీ చేసేసాడు దేవుడు. కృతయుగంలో యాగము అన్నాడు అంటే అందరూ కూర్చుని ఎన్నో ఏళ్ళు కూర్చుని యాగం చేస్తేనే కానీ ఫలితం రాదు. ఆ తర్వాత
రాముల వారి యుగం వచ్చేటప్పటికి యజ్ఞము అన్నారు, పుత్రకామేష్టి యజ్ఞం అంటే అందరి కోసం చేసేది యాగము, మన కోసం మనం చేసుకునేది యజ్ఞము. అందుకే రాముల వారు పుట్టడం కోసం తండ్రి పుత్రకామేష్టి యజ్ఞం చేశారు, అయిపోయింది. ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఏమన్నాడు, కృష్ణ కృష్ణ అంటే చాలు అర్చన అన్నాడు, అర్చన ఆయన కాళ్ళు కడిగి పూజ చేస్తే చాలు అన్నాడు. కలియుగం వచ్చేటప్పటికి ఏమన్నాడు, అసలు ఏమీ అక్కలేదు, కూర్చున్న చోట పేరు చెప్తే చాలు అన్నాడు, నామం చాలు అన్నాడు అనమాట. అంటే మన కోసం దేవుడు మెట్లు దిగొస్తున్నాడు అండి, మనం ఏదో పెద్ద పూజ చేసి గొప్ప కట్టుకోవట్లేదు. కలియుగం వచ్చేటప్పటికి మనుషులకు ఆ మాత్రం కూడా తీరిక లేదు కదా, నామం చెప్తే చాలు అన్నాడు. ఎలా ఉండేవి మంచి చెడు అంటే కనుక అసలు చెడు లేదు, 4 పాదాలు ధర్మమే నడిచింది కృతయుగంలో. తర్వాత కాలం వచ్చేటప్పటికి ఏమైంది, ధర్మం అధర్మం కూడా సముద్రానికి అటు ఇటు అయిపోయింది. రావణాసురుడు అవతల, రాముడు యువతల అయిపోయారు. అదే ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఏమైంది, ఓ కుటుంబంలో ప్రవేశించే అన్నదమ్ముల పిల్లలే కొడుకు తెచ్చారు, వాళ్ళిద్దరే అన్నదమ్ముల పిల్లలే, కౌరవులు పాండవులు. కలియుగం వచ్చేటప్పటికి ఏమైంది, ఇవన్నీ కూడా మనిషిలోనే ప్రవేశించాయి. ఈరోజు బాగుంటే రేపు ఎలా ఉంటామో తెలీదు. అది అంటే ఎన్ని రకాల మార్పులు వచ్చేసాయి, యుగానికి ఒక మార్పు అన్నారు. ఈ యుగం మనకి 4,32,000 సంవత్సరాలు, దీనికి డబల్ ద్వాపర యుగం, దానికి డబల్ త్రేతాయుగం, దానికి డబల్ కృతయుగం. అంటే 16 లక్షలు, 4 ఇంతలు చేస్తే 16 లక్షల సంవత్సరాలు. ఇన్ని యుగాల నుంచి కూడా ఇవన్నీ జరుగుతున్నాయండి. కాబట్టి ఇప్పుడు మనం అరగంటలో చేస్తున్నాం, అప్పట్లో జనాలు 5 రోజుల్లో చేసేవారేమో వ్రతం, ఎవరికి తెలుసు. కానీ మనం ఎన్ని రోజుల్లో ఎలా చేసినా కానీ దాని అర్థం తెలుసుకుని చేస్తే, ఒక పండు రుచి తెలియకుండా మనం తింటే దాని ఏముంటుందండి, ఆ రుచి తెలియాలి కదా. అలాగే అర్థం తెలియకుండా చేసే పూజకి ఫలితం ఏముంది అన్నారు. కాబట్టి ఈ వ్రతాన్ని ఇలా చేసుకోవాలని చెప్పి ఇది అయిపోయిన తర్వాత ఆ స్వామివారికి మన నైవేద్యం ఏమిటయ్యా అంటే, ఆయనకి గోధుమ రవ్వతో చేసినటువంటిది కానీ బియ్యం నూకతో చేసినటువంటి కానీ ప్రసాదం బెల్లం కలిపినటువంటిది ఆయనది చాలా ఇష్టం కాబట్టి అది నైవేద్యంగా పెట్టి ఆ తీర్థ ప్రసాదాలు మనం స్వీకరిస్తే ఆయన ఫలితం లభిస్తుంది అన్న విషయాన్ని స్వయంగా సత్యనారాయణ స్వామి నారదుల వారికి చెప్పారు అన్న విషయాన్ని స్వయంగా సూత మహాముని సౌనకాది మహామునులకి చెప్పారు. కాబట్టి ఎలాగైతే వాళ్ళందరూ కూడా విని ఈ వ్రతాన్ని యొక్క పూర్తి ఫలితాన్ని పొంది ఆనందాన్ని పొందారో, అలాగే ఈ ప్రథమ కథని మనం విని వారి యొక్క అనుగ్రహాన్ని మన పైన మనం తెచ్చుకుందాం. జయ బోలో సత్యనారాయణ భగవాన్ కి నమస్కారం సమర్పయామి. ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. అక్కడ ఉంటే ఏదో ఒకటి బళ్ళ చప్పుడు అది ఇది ఉన్నాయా, బళ్ళ చప్పుడు ఏదో చప్పుడు, వాళ్ళు విలువ వీళ్ళు విలువ, మనము నా గొంతు తప్ప ఏది వినిపిస్తలేదు, ప్రశాంతంగా ఉంది. అక్కడ పెట్టి కొట్టింది ఇచ్చేసాను, అది ఉంచండి అమ్మా. ఇప్పుడు పాతవి ఇచ్చేస్తూ ఉండొచ్చు, అది నైవేద్యం పెట్టిన తర్వాత ఇద్దాం, ఇంకా పెట్టలే కదా. జల్లండి, నీళ్ళు జల్లండి. ఓం భోర్భూస తత్సవితుర నంబర్ గోదేశతిమేదిన ప్రజా సత్తంతన పరిశించామి అమృతమస్తమస్తమసి. ఓం ప్రాణాయ స్వ వ్యానాయ స సమనాయ స ఉదానాయ స అపానాయ స మధ్య పానీయం సమర్పయామి. మధ్య పానీయం సమర్పయామి. ముఖ ప్రక్షాళయామి, హస్త ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖ్య శుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యాంతం శుద్ధాచమనం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. ఎందుకంటే ఇంకోటి ఎందుకు, వద్దు మూడో కథకి అయ్యాక కొడదాం, అవన్నీ తర్వాత కొడదాం, అందరం కొడదాం. ఇవ్వండి, పెట్టేసి ఇవ్వచ్చు. పాతవి 2 చక్కులు ఇచ్చేయచ్చు, ఏం కాదు. ఇప్పుడు నైవేద్యం పెట్టేసాం కదా, 4 ఇచ్చేయండి, పర్వాలేదు, ఏం కాదు. నైవేద్యం పెట్టిన తర్వాత ఇచ్చేయడమే. తీసుకోమ్మా. మంగళం కౌశలేంద్రాయ మాన్యగుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీ రామచైత సత్యనారాయణ స్వామినే నమః. కర్పూర మంగళ దివ్యరాజం దర్శయామి. నమస్కారం సమర్పయామి. చూపించండి అమ్మా, నేను పట్టుకుంటా, చూపించండి. దండం పెట్టుకోండి, మీరు అందరు దండం పెట్టుకోండి అమ్మా. ఆరతి అందరు దండం పెట్టుకోండి. ఇది శ్రీ స్కాందపురాణే రేవాఖండే 3వ అధ్యాయః. అయితే సరే, తెలియని వాళ్ళు ఆ వ్రతం చేసుకుంటే అటువంటి ఫలితం కలిగింది. మరి తెలిసి చేస్తాననుకున్న వాళ్ళు చేయకపోతే ఎటువంటి ఫలితం కలుగుతుంది? మాటలదే ఉందండి, రాత్రి తింటే పొద్దునకు ఉండట్లేదు, మాటలదే ఉంది, మాటలు ఎన్నో మాట్లాడితేనే ఉంటాం. మరి అయితే ఈ వ్రతం చేస్తానని చేయకపోతే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది 3వ కథలో ఉంది. ఒకానొక గ్రామంలో, ఒకానొక రాజ్యంలో ఉల్కాముకుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడట. ఆయన అపరిమితమైనటువంటి సత్యనారాయణ స్వామి భక్తుడు. అయితే ఈయన ఆ ఒక్క అందరినీ పిలిచి పూజ చేసుకుంటూ ఉండగా అదే రాజ్యంలో ఉన్నటువంటి ఒక వైశ్యుడు, షావుకారు ఆ వ్రతాన్ని చూసి అనుకున్నాడట,
ఎందుకు ఈ వ్రతం చేస్తున్నారు, ఈ వ్రతంలో గల ప్రత్యేకత ఏమిటంటే ఏం కోరుకుంటే ఆ కోరిక తీరిపోతుంది కాబట్టి ఈ వ్రతం చేస్తానని అనుకుంటే అన్న మాటను విని ఈయన తక్షణమే మనసులో అనుకున్నాడట, నా భార్యకు కూడా చెప్తాను, ఇంటికి వెళ్ళి వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పాడు, ఈ వ్రతం ఒకటి ఉంది చేసుకుంటే మనకి ఏమైనా మంచి కలుగుతుందేమో అంటే భార్య కూడా సమ్మతించింది. భర్త అనుమతి లేనిదే భార్య అనుమతి లేనిదే భర్త ఏ పని చేయకూడదు. బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు, కార్ అంటే 4 చక్రాలు లాంటి వాళ్ళు అంటాను ఇప్పుడు, అంతే. సో కాబట్టి వాళ్ళ మాటకి తిరిగి చెప్పడం గొప్ప కాదు. ఎవరైనా కానివ్వండి, ఇద్దరిలో కూడా ఒకళ్ళు అలా ఉన్నారంటే రెండో వాళ్ళు సర్దుకుపోవాలి, రెండో వాళ్ళు అలా ఉన్నారంటే మొదటి వాళ్ళు సర్దుకుపోవాలి. ఒకసారి వారికి కోపం వస్తే వీరు కామ్గా ఉండాలి, ఒకసారి వీరికి కోపం వస్తే వారు కామ్గా ఉండాలి. అంతేగాని వారు అరిచారు కాబట్టి వారు గొడవ చేస్తే నేను గొడవ చేస్తాను, నువ్వెంత అంటే అది మనం ఇంకా ఎప్పటికీ తేలే సమస్య కాదు. ఇంకా వ్రతాలు కాదు, పూజలు కాదు, ఏమీ కాదు, అని అనుగ్రహం కూడా కాదు. అందుకని ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళగానే ఈయన ఆ మంచి బుద్ధితోటి భార్యకి చెప్పాడు, ఇలా వ్రతం చేసుకుందాం, మనకి పిల్లలు లేరు కదా అనగానే ఆమె కూడా సరేనండి తప్పకుండా చేసుకుందాం అంది. చక్కగా ఆ మాట విని సత్యనారాయణ స్వామి అపరిమితం సంతోషం పడ్డాడు. ఆయన నా వ్రతం చేసుకుంటారట వాళ్ళు పిల్లలు ఇస్తే అని చెప్పి చక్కగా ఆయనకి బిడ్డను ప్రసాదించాడు. ఒక్క ఏడాదిలో చూడడానికి చాలా మనసు ముగ్ధం చేసేటువంటి అందంగా ఒక అమ్మాయి పుట్టింది కాబట్టి కళావతి అని నామం పెట్టారు ఆమెకి. ఆ కళావతి పుట్టగానే 21వ రోజు నామకరణం చేసుకుంటుంటే భార్య చెప్పింది, ఏమండి బిడ్డ పుడితే వ్రతం చేసుకుంటా అన్నారు కదండి అనగానే, అప్పుడే తొందర ఏముందిలే, ఆ బిడ్డ పెద్దదవుతుంది కదా అప్పుడు చేసుకుందాం అన్నారు. సరే ఇట్టే ఆడపిల్లల్లో ఇట్టే ఎదుగుతారు, చూస్తూనే ఎదిగిపోయింది. 10 ఏళ్ల సమయం వచ్చేటప్పటికి ఆ భార్య గుర్తు చేసింది, ఏమండి బిడ్డ పెద్దదైతే చేస్తా అన్నారు కదండి, మీరు పూజ చేస్తా అన్నారు కదా, వ్రతం చేస్తా అన్నారు, అప్పుడే తొందర ఏముందిలే ఆమె పెళ్లి చేద్దామంటే సత్యనారాయణ స్వామి అనుకున్నాడట, పోన్లే వీళ్ళు ఇన్ని కోరికలు అడుగుతున్నారు కదా అవన్నీ మనం తీర్చేద్దాం, ఆ తీరిస్తే మనకి వ్రతం చేసుకుంటారు, నా కోసమే కదా వీళ్ళు ఇవన్నీ కూడా అనుకుంటున్నారు. సరే అని చెప్పేసి చక్కటి పిల్లవాడిని పంపించాడు. ఆ పిల్లవాడు ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు, బాగా ఆస్తిపరుడు, అందంగా ఉన్నాడు, చూడడానికి కుర్రాడు కూడా బాగున్నాడని వివాహం చేశారు. ఆ వివాహ సమయంలో మళ్ళీ భార్య గుర్తు చేసింది, ఏమండి అన్నారు కదండి వివాహ సమయంలో చేస్తా అన్నారు కదండి అంటే, ఆమెకు కూడా బిడ్డలు కలిగితే చేద్దాము అన్నాడట. అంతే, సత్యనారాయణ స్వామి చూశాడు, అనుగ్రహం కాస్త ఆగ్రహానికి మారిపోయింది. వెంటనే ఈ జంటలు విడిపోవుగాక అన్నాడు. ఒకటే మాట, ఇంకా 10 మాటలు చెప్పలేదు, ఈ జంటలు విడిపోగాక అన్నాడు. 2 జంటలు ఉన్నాయి, తల్లి కూతురు, మామగారు అల్లుడు ఉన్నారు. 4 విడిపోయారు. ఎలా విడిపోయారు అన్నది మనం చూద్దాం ఇప్పుడు. షావుకారు కాబట్టి ఆ వస్తువులు తీసుకుని అల్లుడు గారితో తీసుకుని ఆయన బయలుదేరుతున్నాడు. పడవ ఎక్కి అవతల ఒడ్డుకు చేరాడు, ఇంకో రాజ్యానికి చేరాడు. ఆ రాజ్యంలో కొంతమంది దొంగలు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ధనాన్ని అపహరిస్తూ కూడా పరిగెడుతున్నారు. రాజభటులు వెంటబడుతున్నారు. సరే వెంటపడుతున్నారు కదా అని అటు ఇటు చూసారు. ఎవరు కనిపించారంటే ఈ షావుకారం వాళ్ళ పడవ కనిపించింది. ఆ పడవలో పడేసారి పరిగెత్తారు. ఆ రాజభటులు వచ్చి చూసినప్పటికీ ధనం ఇందులో ఉంది. దొంగలు ఎవరయ్యా అంటే ఎవరి దగ్గర ఉంది ధనమో వాళ్ళే దొంగలు, దొరికితేనే దొంగలు కదండి. అందుకని ఏమైంది, వీళ్ళనే దొంగలు అన్నారు. తక్షణమే రాజుగారు అన్నారు కారాగారంలో పడేయండి అన్నారు. తీసుకుపోయారు, జైల్లో పడేశారు. ఆ రాత్రి వాళ్ళు అక్కడ మగ్గుతున్నారు. రోజులు గడిచిపోతున్నాయి. భార్య ఇంకా కూతురు చూస్తున్నారు, కళావతి ఇంకా తల్లిగారు చూస్తున్నారు. వాళ్ళిద్దరు రాలేదనుకుంటున్నారు. సమయం గడిచిపోతుంది, నెలలు గడిచిపోతున్నాయి. వాళ్ళిద్దరు పాపం ఉన్నవన్నీ అమ్ముకున్నారు. అక్కడ వాళ్ళు బాధపడుతున్నారు. చివరికి ఒక రోజు ఈ కళావతి ఏం చేసింది, అలా వీధమట వెళ్ళి ఎక్కడెక్కడో ఏదో దొరుకుతున్న వస్తువులు తీసుకొచ్చి ఇద్దరు తింటున్నారు. ఈ కళావతి ఒక రోజు ఎక్కడో ఏదో పూజ జరుగుతుందని లోపలికి వెళ్ళింది. చూస్తే ప్రసాదం తీసుకుంది, వచ్చింది, అడిగింది ఏం పూజ అంటే సత్యనారాయణ అన్నారు. సరే బిడ్డకు తెలియదు కదా, ఇంటికి తీసుకెళ్లి తల్లికి చేతిలో పెట్టింది. అమ్మ భోజనం తీసుకో, ఈరోజు ప్రసాదం తెచ్చానంటే ఏం ప్రసాదం అనగానే సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంది. అంతే, తల్లికి మొత్తం ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. మొత్తం ఏం జరిగింది అంటే, నేను చెప్పాను మీ నాన్నగారు అనుకున్నారు ఇట్లా కాలేదు, ఆ వ్రతం చెయ్యకపోవడం వల్లే మనకి ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి కాబట్టి దొరికిన దాంతో ఏదో మనం ఈ వ్రతం చేద్దామని మర్నాడు తెల్లవారుజామునే లేచి అన్ని సమకూర్చుకుని సాయంత్రానికి ఆ వ్రతం చేసుకుంది. సత్యనారాయణ స్వామికి అపరిమితమైనటువంటి అనుగ్రహం కలిగింది. ఆగ్రహం కాస్త అనుగ్రహానికి మారింది. తక్షణమే వాళ్ళిద్దరినీ కూడా విడుదల చేద్దామని చెప్పేసి రాజుగారికి కల్లో కనిపించి చెప్పారు. తక్షణమే నీ దగ్గర ఉన్న వాళ్ళు దొంగలు కాదు, షావుకారులు, రెట్టింపు ధనం ఇచ్చి వాళ్ళని విడుదల చేయకపోతే కనుక నీ రాజ్యాన్ని మొత్తం ధ్వంసం చేస్తాను అనగానే రాజుగారు తక్షణమే వాళ్ళని బయటకు తీసుకొచ్చి ధనం ఇచ్చి వాళ్ళిద్దరిని పంపించడంతో ఆ కథ అలా సుఖాంతమైంది. ఎలాగైతే వాళ్ళలా మర్చిపోయి ఇలా గుర్తు తెచ్చుకుని చేశారో అలాగే మనం కూడా ఎప్పుడైనా మర్చిపోతే మొక్కుల్ని వాటిని కూడా మర్చిపోవద్దండి. ఒకవేళ మర్చిపోయినా కానీ ఇంకోళ్ళకి చెప్పేసి మనం మర్చిపోవాలట, కనీసం వాళ్ళైనా గుర్తుండాలట. ఈ చైన్ సిస్టమ్ లాగా. అందుకనే ఎప్పుడైనా అండి మనం చేయదగ్గ మొక్కులే మనం మొక్కుకోవాలి. నా బిడ్డల్ని నేను తిరుపతి పంపిస్తాను, వాళ్ళని నేను అక్కడికి పంపిస్తాను, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారో, వాళ్ళు వెళ్ళే పరిస్థితిలో ఉంటారో లేదో దానికంటే నాకు ఓపిక ఉందంటే నేను వెళ్ళగలుగుతానని మొక్కుకోండి. నేను చేస్తా అంటే కనుక నేను ఇంట్లో దండం పెట్టుకుంటాను మొక్కుకోండి. నా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటాను, కొబ్బరికాయ కొట్టుకుంటాను మొక్కుకోండి. మనం అక్కడికి వెళ్ళి చేసినా ఇక్కడికి వెళ్ళి చేసినా కానీ మనసుతో చేసే పూజ ఎక్కడి నుంచి చేసినా కానీ అదే. మనం దేవుడి దగ్గరికి దర్శనానికి అంత దూరం వెళ్తున్నాం. నేను అందరు చెప్తాను, నేను 100 సార్లు తిరుపతికి వెళ్ళాను, నేను 100 సార్లు దేవుడిని చూశాను, 2 క్షణాలు ఆ దేవుడిని చూశాను, ఎంత ఆనందం కలిగిందంటే నువ్వెన్ని క్షణాలు చూసావన్నది కాదయ్యా, ఆ దేవుడి దృష్టి నీ మీద ఒక్క క్షణమైనా పడిందా అని అన్నారట.
నువ్వు ఎన్నిసార్లు చూస్తే ఏమిటి దేవుడి దగ్గరికి, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతాయి ఏమిటి, మనం దేవుడిని ఎంతసేపు చూసామన్నది కాదు, దేవుడి దృష్టి మన మీద ఎంత 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 నిమిషాలు పడింది, ఆ పడేంత స్థాయికి నువ్వు ఎదిగావా, దానికి కావాల్సింది 100%, 100%, 99.99% సరిపోదు దేవుడికి. 100% భక్తి అయితేనే ఆయన ఇస్తాడు. చిన్న కథ దీని గురించి చెప్తాను. భక్త తుకారాం ఉన్నాడండి. ఆ తుకారాము మరాఠీ ఆయన అభంగాలు రాశాడు. ఔందా నాగనాథ్ అని మహేశ్వరుడి జ్యోతిర్లింగం ఉంది. ఆ గుడి దగ్గరికి ఆయన వెళ్ళాడట. తూర్పు వైపు ద్వారం ఉంది. అక్కడికి వెళ్తే ఆయన శూద్రుడు. అయితే ఈయన ముందుకు వెళ్ళగానే ఆ బ్రాహ్మణులంతా అన్నారట, నీకు అర్హత లేదు ముందు నుంచి దేవుని చూడడానికి, ఆ వెనక నుంచి పో. అంటే వెనక స్థానం అంటే మన వెనక భాగం అనమాట. అంటే అంతటి మాట తిట్టారని ఆయన బాధపడిపోయాడు. అయ్యో, దేవుణ్ణి దర్శించుకునే శక్తి కూడా నాకు లేదా స్వామి, నేను వెనకాల వచ్చి పాట పాడతానని చెప్పి ఆయన ఇలా వెనక్కి వచ్చి నుంచోగానే అండి, మీరు నమ్మరు, ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు, ఆ గుడి మొత్తం ఇటు తిరిగింది. ఆ శివలింగంతో సహా ఉన్నటువంటి గుడి మొత్తం ఇటు తిరిగింది. దేవుడు ప్రత్యక్షమే వరం ఇచ్చాడు. నిన్ను వెనక నుంచి చూడమన్నారు కదా, నువ్వు ఎక్కడి నుంచి దేవుణ్ణి చూస్తావో ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా అక్కడి నుంచే నన్ను చూడాలి, నీకు ఈ వరం ఇస్తున్నాను అన్నారు. దాన్ని తుకారాం ద్వార్ అంటారు. ఔందా నాగనాథ్లో ఉంది. నాందేడికి అవతల ఉంటుందండి ఒక జ్యోతిర్లింగం. మహారాష్ట్ర వాళ్ళు దాన్ని జ్యోతిర్లింగం అంటారు. పాండవుల్లో భీముడు ఒక్క రాత్రిలో ఆ ఒక్క గుడిని కట్టాడు. మన ఇళ్లలాగా బేస్మెంట్ ఉండదు ఆ గుడికి, రాళ్ళని ఇట్లా పేర్చి కట్టాడు. ఆ గుడి మొత్తం ఇటు తిరిగింది. ఇప్పుడు అన్ని ఈస్ట్ వైపు దారం ఉంటే అది వెస్ట్ వైపు ఉంటుంది. భక్తి అన్నది అంత ప్రధానమైనది. అంటే అంత భక్తితో మనం చేస్తే ఏ పనైనా కూడా మనకు ఉంటుంది. కాబట్టి అలాగే ఈ యొక్క స్వామివారి భక్తికి ఆవిడ అనుకుంది, మరి భర్త బాధపడుతున్నాడు, ఆవిడ అనుకుంది ఇంతటితో నా పాపం పోవాలనుకుంది. దాంతో రాజుగారికి కనిపించి తక్షణమే వెళ్ళి విడుదల చేసి ఆ కథ అలా సుఖాంతమైంది. అత ఇతి శ్రీ స్కాంద పురాణే రేవాఖండే 3వ అధ్యాయ సమాప్త. నమస్కారం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టేసేయండి. రాజుగారు వాళ్ళని ఎందుకు విడుదల చేశారు చెప్పండి? కలలో దేవుడు కనిపించాడు. కలలో దేవుడు ఎందుకు కనిపించాడు? ఎవరు వ్రతం చేశారు? భార్య చేసింది. కానీ వ్రతం చేస్తాను అని తప్పించుకుంటున్నది ఎవరు? భర్త కదా. అంటే బుద్ధి రావాల్సింది ఎవరికి? కానీ ఆయనకు రాలేదు. కాబట్టి ఈ కథ అవ్వలేదు. కాబట్టి సత్యనారాయణ స్వామి ఏం చేశాడయ్యా అంటే, ధనం తీసుకుని వీళ్ళు వెళ్తుంటే ఆ పడవ దగ్గరికి వెళ్ళగానే పరీక్ష చేద్దాం, అసలు వీళ్ళు మారారా లేదా, వీళ్ళకి తెలిసిందా లేదా అని చెప్పేసి వాళ్ళని అడిగాట, ఏమయ్యా మిమ్మల్ని ఎవరు విడుదల చేశారంటే రాజుగారు విడుదల చేశారన్నారు. ఎందుకు విడుదల చేశారంటే మేము షావుకారులం అని తెలిసి విడుదల చేశారన్నారట. ఆహా అవునా, సరేనయ్యా పోన్లే అంటే తెలిసింది. ఒక టెస్ట్ అయింది, ఫెయిల్ అయ్యారు. మళ్ళీ అడిగారు, ఏమయ్యా మీ పడవలో ఏమున్నాయా అంటే, ఈయనను చూస్తే ఈయన దొంగలా కనిపిస్తున్నాడు అని చెప్పేసి, ఏముంటాయి ఆకులు తీగలు ఉన్నాయన్నాడట. సరే అవి అలాగే అవుతాయిలే, నేను వెళ్ళిపోతాను అన్నాడు. తదాస్తు అన్నాడు. పడవ తేలిపోయింది. తీరా చూస్తే అందులో ఏమీ లేవు, ఆకులు తీగలే ఉన్నాయి. అయ్యో పడవ తేలిపోయింది, వీళ్ళ బట్టలన్నీ కూడా చిరిగిపోయిన బట్టలు అయిపోయాయి. వీళ్ళకి అనిపించింది, అయ్యో బాబాయ్, ఆ వచ్చినటువంటి వాడు ఎవరో సామాన్యుడు కాదు, అలా కనిపిస్తున్నాడు, మహానుభావుడు అయి ఉంటాడు అని వెతికి కాళ్ళ మీద పడదాం. ఏమంటే తప్పులు చెయ్యొచ్చు, కానీ జ్ఞానోదయం అవ్వాలి. నేను తప్పు చేశానన్న జ్ఞానోదయం అవ్వాలి. వాళ్ళకి అలాగే అయ్యింది. అందుకనే వాళ్ళు ఏం చేశారు, అక్కడక్కడ తిరిగితే ఓ చెట్టు కింద కూర్చున్నాడట. ఆయన వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. మీరెవరో మహానుభావులు అండి, మేము చేసిన తప్పేదో క్షమించండి, మాకు దీనికి ఒక దారి చూపించండి అనగానే ప్రత్యక్షమే సత్యనారాయణ స్వామిలా, నీకు నీ గొప్పదనం వల్ల, నీ పేరు వల్ల నీకేం విడుదల అవ్వలేదు. నీ భార్య చేసింది పూజ, నువ్వు చేస్తానని చేయలేదు. ఇప్పటికైనా నువ్వు ఈ యొక్క మాటను గుర్తుంచుకుని జీవితంలో ఈ తప్పు చేయనంటే కనుక నిన్ను విడుదల చేస్తాను, లేకపోతే నీకు ఇదే పర్మనెంట్ అంటే ఆయన లెంపలేసుకుని ఇంటికి వెళ్ళి చేస్తాం అనగానే సరే అని చెప్పి స్వామివారికి కరుణా సముద్రుడు ఆయన. ఏమండి ఓ అంటే పలుకుతాడట ఆయన. గజేంద్ర మోక్షంలో ఆ లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతోంది. గజేంద్రుడి కాలుని మకరం పట్టుకుంది. గజేంద్రుడు ముందు గుర్తు తెచ్చుకోలేదు. ఆయన పోరాడాడు, 1000 సంవత్సరాలు పోరాడాడు. పోరాడిన తర్వాత ఎప్పుడైతే నారాయణ అని అన్నాడో అప్పుడు ఇంకా తక్షణమే ఆయనకేం తెలియదట. సిరికిని చెప్పడు, శంఖచక్ర గదాయుధమ్మును ధరింపడు, మకరంబును ఛేదింప ఆయన పరిగెత్తుకుని వచ్చాడట ఆ లోకం నుంచి. ఎవరికి చెప్పలేదట. అలా పైన ఉడుకు పలుకు ఈయన పరిగెడుతున్నాడు, లక్ష్మీదేవి పరిగెడుతోంది కదా అని చెప్పేసి వెనక శంఖచక్ర గదాయుధులు అన్నీ కూడా పరిగెడుతున్నాయి వెనకాల. ఇంత చూస్తే అందరూ ఎందుకు వెళ్ళావా అంటే, నేను ఆయన చంపడానికి వెళ్ళావయ్యా అంటే, నువ్వు ఎందుకయ్యా ఆయన చంపడానికి నువ్వు ఏం తీసుకుని వెళ్ళావంటే, నేనేం తీసుకుని వెళ్ళాను, అవును నేనేం తీసుకుని వెళ్ళాను. అప్పుడు అనుభవించగానే చక్రమే దానతే వచ్చి చేతికి అనుకుంటే అది ప్రయోగిస్తే మకరం ఛేదింపబడిందట. ఆ మకరం తర్వాత ఒక గంధర్వుడిగా మారి చెప్పిందట, నీ చేతుల్లో మరణించాలనే నేను ఈ పని చేశాను అని. అంటే ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఎంతోమంది ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. కాబట్టి ఈయన కూడా జ్ఞానోదయమే అలా చెప్పాడు. సరే ఇంటికి వెళ్తున్నారు. అప్పట్లో పోస్ట్ మ్యాన్లు వీళ్ళు ఎవరు లేరు, వేగులు అనేవారు. వార్తలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళు వెళ్ళి అందిస్తూ ఉండేవారు. పక్షులు అందిస్తూ ఉండేవారు, మనుషులు అందిస్తూ ఉండేవారు. వేగులు చెప్పగా విని వీళ్ళ భర్తలు ఇద్దరు వస్తున్నారని చెప్పేసి
కూతురు తల్లి కూడా ఆనందపడిపోయి సరే ఇంకోసారి వ్రతం చేసుకుందామని తల్లి సంకల్పించి వ్రతం చేసుకుంటోంది. వ్రతం ఇలాగే ముగింపు దశలోకి వచ్చింది. ప్రసాదం నైవేద్యం పెట్టారు. ఈ ప్రసాదం తిందామని తల్లి ప్రసాదం తీసుకుంది. కూతురు మాత్రం ఎవరో చెప్పారు వచ్చేసారు వాళ్ళు నది ఒడ్డు దగ్గరే ఉన్నారంటే అయ్యో వచ్చేసారా సరే అని ప్రసాదం తీసుకోకుండా కూతురు అక్కడికి పరిగెత్తింది. తల్లి మాత్రం ప్రసాదం తీసుకుంది. సరే తల్లి అక్కడ వెళ్ళి చూసేటప్పటికి ఆ మావగారి పడవ ఒడ్డును తెలింది, అల్లుడు గారి పడవ మునిగిపోయింది. అందరూ చూస్తుండగానే అయ్యో ఇదేం జరిగింది, ఇది ఇట్లా ఎందుకు జరిగింది, సరే ఆయనతో పాటు నేను వెళ్ళిపోతాను నదిలో దూకేస్తానని ఈ కూతురు అంటుంటే అప్పుడు ఆకాశవాణి చెప్పి లేదమ్మా ఆయనకి ఏమీ కాలేదు, ఇది మాయ మాత్రమే, ప్రసాదం స్వీకరించలేదు కాబట్టి ఆ స్వామివారి ఆగ్రహించారు, నువ్వు తక్షణమే ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటే నీ భర్త నీకు మళ్ళీ మెదురుకుండా వస్తాడనగానే ఇంటికి వెళ్ళి లెంపలేసుకుని స్వామివారి ప్రసాదం తీర్థాన్ని స్వీకరించి ఆవిడ వచ్చి రావడంతో భర్తని కలుసుకుని 2 జంటలు కూడా మళ్ళీ కలిసి ఇంటికి వచ్చి వాళ్ళందరూ సత్యనారాయణ చేసుకుంటే ఆ స్వామివారు అనుగ్రహం కలిగి అప్పటి నుంచి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే పక్షానికి ఒకసారి శుభకార్యాలు జరిగినప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు కాదు, దుఃఖాల్లో ఉన్నప్పుడు కూడా పూజలు చేయాలట. ఆనందంగా ఉన్నప్పుడే కాదు, ఆనందంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉందని చేయాలి, దుఃఖాల్లో ఉన్నప్పుడు దుఃఖం పోవాలని చేయాలి. ఇందులో చెప్తారు దుఃఖమే సుమిరన్ సబ్ కరే సుఖమే కరే నకోయ్ జో సుఖమే సమిరన్ కరే జో దుఃఖాహే కోయ్. బాధలు ఉన్నప్పుడు అందరూ దేవుణ్ణి తలుచుకుంటారు కానీ ఎందుకంటే సంతోషం రావాలి, సంతోషంలో ఉన్నప్పుడే దేవుణ్ణి తలుచుకుంటే బాధలు అనేవే రావు కదా అని అంటారనమాట. అది అందుకని ఏంటంటే ఆ దేవుణ్ణి ఎప్పుడూ కూడా నామం చెప్తూనే ఉండాలి. మనం వెనకడికి నేను చూశాను మా నాయనమ్మ గారు తిడుతుండేది, ఏరా వెధవాయి బాగున్నావా ఓం నమో నారాయణాయ అంటూ ఉండేది. అంటే ఏంటంటే తెలియకుండా తెలిసే వచ్చినా కానీ ఆ మాట మళ్ళీ దేవుడు నామం అనేస్తే ఆ పాపం అక్కడే పోతుందిరా, ఏముందిరా ఆయన నామం చెప్తే అక్కడే పోతుందిరా, అది అలవాటైపోయిందిరా, కానీ దాంతోపాటు ఈ అలవాటు కూడా ఉందిరా అనేది. కాబట్టి అలాగా వాళ్ళ అనుగ్రహాన్ని ఎలాగైతే స్వామివారి అనుగ్రహాన్ని పొందారో మనం కూడా ఎక్కడైనా పూజలకి దానికి వెళ్ళినప్పుడు తమ భేదం లేకుండా వీళ్ళ చేతులతో ఇచ్చారు వాళ్ళ చేతులతో ఇచ్చారు అన్నది లేకుండా వాళ్ళు తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే పాపం వాళ్ళకి వెళ్తుందండి, మనకెళ్ళదు. ఎవరో అన్నారు నేను వేసిన డబ్బులన్నీ ఉండిలోకే పోతున్నాయా అంటే నేనైతే మనస్ఫూర్తిగా వేశాను కదా, ఆ ఫలితం నాకు వచ్చింది కదా, వాళ్ళు పాపం చేస్తే అది వాళ్ళకి పోతుంది కదా, అంతే. సో మనం ఓన్లీ ఇంకోటి ఫలితం కూడా మనం ఆశించకూడదు. మనం నిజంగా మనస్ఫూర్తిగా ఏదైనా చేస్తే అది వాళ్ళకి మనం చేయాలి, దాంతో అది అక్కడ అయిపోతుంది. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే చతుర్థాధ్యాయ సమాప్త. జయ బోలో సత్యనారాయణ భగవాన్ కి. అయితే పంచమోధ్యాయంలో ఏం జరిగింది? సరే మనం ఇప్పటిదాకా తెలుసుకున్నటువంటి కథలు ఏమిటి? మొదటి కథలో పూజ ఎలా చేసుకోవాలి ఎవరు చెప్పారు, రెండో కథలో ఎవరు చేసుకున్నారు మొదటిసారి, మూడో కథలో చేస్తానని చేయకపోతే ఏమైంది, నాలుగో కథలో ప్రసాదం స్వీకరించకపోతే ఏమైంది, ఐదో కథలో ప్రసాదంలో భేదం చూపిస్తే ఏమవుతుంది, నువ్వు చేసిన ప్రసాదం గొప్ప నేను చేసిన ప్రసాదం గొప్ప అదైతే ఏమవుతుంది. ఒకానొకసారి సుతమహాముని వాళ్ళ యొక్క శిష్యులకు చెప్తున్నాడయ్యా, ఒకానొకసారి ఒక గ్రామంలో ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు సత్యనారాయణ స్వామి భక్తుడు. సరే భక్తి ఉండడం మంచిదే, కానీ నా అంత భక్తుడు లేడు అనుకోవడం చాలా తప్పు. ఏదైనా కూడా నేను బాగుండాలి అనుకుంటే తప్పు లేదు, నేను మాత్రమే బాగుండాలంటే తప్పు. ఆ మాత్రమే అన్న దాంట్లోనే ఉందండి అహంకారం మనకి. కాబట్టి అనుకున్నారట, ఆయన అనుకున్నాడు నేను చేసినట్టుగా పూజ ఇంకెవరు చేయరు. సరే సత్యనారాయణ స్వామి చూస్తున్నాడు అనుకుంటున్నాడు, ఎక్కడో అక్కడ ఈయన కూడా నాకు దొరుకుతాడు కదా, పోనీ దొరికించుకుందామని చూస్తే పూజ చాలా బాగా చేస్తున్నాడు, అందరినీ పిలుస్తున్నాడు, ప్రసాదం చేసుకుంటున్నాడు, అంతా కూడా చాలా బాగా జరుగుతోంది, ఎక్కడ దొరకట్లేదు. సరే స్వామివారు కూడా చూద్దాంలే అనుకున్నారు. ఒకరోజు ఈయన వేట నిమిత్తమై ఒక అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో బాగా వేట చేసి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అయితే అక్కడే ఈయన ఈ పూజలు చేయడం ద్వారా రాజ్యంలోని వాళ్ళందరూ కూడా ఈ పూజని బాగా తెలుసుకుని ఆటవిక బాలులు అంటే అడవిలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ వ్రతం మేము చేసుకుందామని ఆనందంతో అక్కడక్కడ దొరికిన విషయాలన్నీ కూడా దొరికిన వస్తువులన్నీ తీసుకుని వ్రతం చక్కగా చేసుకుని దొరికినవేవో ఫలాలు ఏవో నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం తయారు చేసి తీసుకొచ్చి రాజుగారు చెట్టు కింద కూర్చుని ఎవరో ఉన్నారు కదా రాజుగారు అని తెలియదు వాళ్ళకి పాపం తీసుకొచ్చి ఇచ్చారట. అడిగారు ఏమయ్యా ఏమిటిది అంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే దాన్ని పక్కకి నెట్టేశాడు. నేను చేసినంత బాగా చేస్తారా ఎవరైనా, ఈ ప్రసాదం నేను ఎందుకు తీసుకుంటాను, నాకు వద్దని చెప్పి పక్కకి నెట్టేయడంతో స్వామివారికి పట్టరాని ఆగ్రహం కలిగింది. తక్షణమే రాజ్యం సర్వనాశనం అగుగాక అని చెప్పి శాపం ఇచ్చాడు. దాంతో సరే ఈయన గుర్రం ఎక్కి అలా ముందుకు వెళ్తున్నాడు. చూస్తే రాజ్యం అంతా కాలిపోతుంటే కనిపిస్తుంది, హాహాకారాలు వినిపిస్తున్నాయట, అందరూ కాలిపోతున్నారట. అయ్యో స్వామి నీ ఇంత భక్తుడిని, నేను నీకు ఇంత భక్తుడిని, అదే అహంకారం. ఇంత భక్తుడిని, ఇంత చేశాను, నేను చేశాను. మనం అనుకుంటామండి ఒక్క ఎవరికి తెలియకుండా కవర్లో డబ్బులు పెట్టి ఉండేలా వేసి అనుకుంటాం మనం నా పాపాలన్నీ ఇంతటితో పోయాయని. దేవుడికి తెలుసుగా నీ మనసులో ఏముందన్నది. ఎవరికి తెలియకపోయినా కవర్లో పెట్టినంత మాత్రాన అంతా అయిపోతుంది. కొంతమంది అలాగే. అందుకని ఏంటంటే మనం మనస్ఫూర్తిగా చేస్తున్నాము చాలు, ఏముంది దాంట్లో, నా తహత్ ఇంతే, నా స్తోమత ఇంతే, అది కూడా అనుకోకలేదు, నా స్తోమత ఇంతే అంతా అని ఎందుకు అనుకోవాలి.
ఇంతే అనుకోవడం కూడా అహంకారమే, అంతే అనుకోవడం కూడా అహంకారం. ఇంతే అంతలు ఎందుకు అసలు మనకి? నేను చేస్తున్నాను, అయిపోయింది అంతే. అది అయిపోవడంతో ఏమైంది, వెళ్ళగానే ఆయన తక్షణమే అనుకున్నాడు, స్వామివారు చెప్పారు, కనిపించి అక్కడ ఆకాశవాణి రూపంలో కనిపించి చెప్తున్నారు, నువ్వు మాత్రమే పూజ ఇంత గొప్పగా చేసుకోగలవన్న అహంకారం నీకుంది. వాళ్ళ బాలకులు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తిరస్కరించావు, వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది, వడ్డించిన విస్తర తోసి వేసేస్తే. నువ్వు తక్షణం వెళ్ళి ప్రసాదం తీసుకుంటే నీ రాజ్యం యథాస్థానం తదా ఇది అయిపోతుంది అనగానే ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బాలకులకి క్షమాపణ చెప్పి ఆ ప్రసాదం తీసుకోగానే యథావిధిగా తన రాజ్యాన్ని పొందాడు. అలాగే మనం కూడా ఇప్పటి నుంచి ప్రసాదంలో మాత్రం భేదం చూడొద్దండి. భేదం చూడకుండా వచ్చిన వాళ్ళు తప్పకుండా తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని ఆయన ఎలాగైతే పొందాడో అలాగే మనం కూడా పొందుదాం. ఇతి శ్రీ స్కాంద పురాణే రేవాఖండే పంచమోధ్యాయ సమాప్త. జయ బోలో సత్యనారాయణ భగవాన్ కి.